ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో అంతర్గత వర్గపు తీవ్ర రూపం దాల్చింది. నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత అనుచరుడిగా ఉన్న పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్రం ఇప్పుడు ఆయనపై బహిరంగంగా తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఒంగోలులోని ఎంసీఏ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి మరియు ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి జనసేన పార్టీలో పదవులను అంగట్లో అమ్మకానికి పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిని 25 లక్షలకు, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని 50 లక్షలకు బేరం పెట్టారని, గతంలో కాంగ్రెస్ వైసీపీలో సాగిన పదవుల దందాను ఇప్పుడు జనసేనలో కూడా సాగిస్తున్నారని మండిపడ్డారు. తాను జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నప్పటికీ ఆర్థిక వనరు లేకపోవడం వల్లే బాలినేని తనను పక్కన పెట్టి పశ్చిమ ప్రాంతానికి సిఫార్సు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కూటమిలో ఉంటున్న స్థానిక ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రతిష్టను దెబ్బతీసేలా బాలినేని వెనకుండి లేఖలు రాపించారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహార శైలిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు త్వరలోనే స్వయంగా ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ అధిష్టానం బాలినేని మరియు ఆయన కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలనాగేంద్రం డిమాండ్ చేశారు. నా పేరు జడా బాలనాగేంద్ర బాబు యాదవ్. నేను ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉంటున్నాను. నేను 2024 ఎలక్షన్లకు ముందు జనసేన పార్టీలో చేరటం జరిగింది. జిల్లా అధ్యక్షుడైన రియాజు అలాగే నా మిత్రుడు చిట్టిం ప్రసాద్ ద్వారా కలిసి నేను జనసేన పార్టీలో చేరాలనుకుంటున్నానని వారితో చెప్పినప్పుడు వారు నన్ను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆఫీసులో లేనందువలన ఆ రోజున పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి ఇప్పటి మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారి సమక్షంలో నేను జనసేన పార్టీలో చేరటం జరిగింది. నాదెళ్ల మనోహర్ గారు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో స్పీకర్గా ఉన్నప్పుడు నేను ఒంగోలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. వారితో వారి తండ్రితో నాకు సుదీర్ఘ పరిచయాలు ఉన్నాయి. వారు వెంటనే అప్పటి జిల్లా అధ్యక్షుడు రియాజ్తో బాలనాగేంద్ర లాంటి అనుభవజ్ఞుడు సీనియర్ని ఏదో పదవి ఇచ్చి పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని మనోహర్ గారు సూచించిన వెంటనే రియాజు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా రియాజ్ గారు నాకు ఉత్తర్వులు ఇప్పించడం జరిగినది. అవన్నీ కూడా పత్రికా మిత్రులకు, ప్రజానీకానికి అందరికీ తెలిసిన విషయమే. నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత జనసేన పార్టీ కోసం ప్రకాశం జిల్లాలో కూటమి అభ్యర్థులు గెలుపు కోసం అన్ని నియోజకవర్గాలు అలాగే పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం ఎలక్షన్ ప్రతిరోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొని కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రచారం చేసిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. తదనంతరం ఎలక్షను అయిపోయిన తర్వాత కూటమి గెలిచిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలైతేమి, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలైతేమి నేను బ్లడ్ క్యాంపులు పెడతాం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగులో ఆయన నోట్లో నుంచి జాలువారిన ఒక మాట డొక్కా సీతమ్మ గారి గురించి ప్రస్తావించడం జరిగింది. నేను ఆ మాటకి ఆకర్షితున్నై ఒంగోలులో లాయర్పేటలో మీ అందరికీ తెలుసు డొక్కా సీతమ్మ పేరు మీద అన్నదాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అన్నదాన కేంద్రానికి ఆ రోజున ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు, అలాగే ఇప్పుడు ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, వారితో పాటు కూటమి నాయకులందరూ కూడా వచ్చి ఆ అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. వారి చేతి చలవ ఏమో కానీ దాన్ని దిగ్విజయంగా నేను 150 రోజులు 135 రోజులు నా సొంత నిధులతో వెచ్చించి ప్రతినిత్యం జనసేన పార్టీ జనంలో ఉండేటట్టుగా ఒక ఆటోను కూడా ఏర్పాటు చేసి ఆటో ద్వారా అన్ని సెంటర్లలో
పేద ప్రజలు ఉండే ప్రాంతాల్లో వారికి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ పెట్టి వారి ఫోటో మీద జనసేన పార్టీ పేరు మీద అది నాకు చాలా సంతోషదాయకమైన విషయం. తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరు మీద పాఠశాలలో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రం పెట్టిన తర్వాత నేను దాన్ని డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రాన్ని చిన్నంగా నేను ఆపటం జరిగింది. డొక్కా సీతమ్మ గారి పేరు మీద పవన్ కళ్యాణ్ గారి కృషి వల్ల డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉచిత అన్నదాన కేంద్రాలు పాఠశాలలో పెట్టడం జరిగింది. మాకు ఆ రోజు చాలా సంతోషమైంది. మేము కూడా ఒంగోలులో స్టార్ట్ చేసాం కాబట్టి మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఆ తదనంతరం కూటమి గెలిచిన 3-4 నెలల తర్వాత ఒంగోలులో మాజీ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి రావటం జరిగింది. జనసేనలోకి ఆయన రాకని మొదటిగా ఆహ్వానించిన వ్యక్తిని నేను. ఎందుకు ఆహ్వానించాను అంటే ప్రకాశం జిల్లాలో సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞశాలి, ఆర్థికంగా ధనవంతుడు, పార్టీకి అండగా ఉంటాడు, మా నాయకులకి అండగా ఉంటారు, పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుంటారనే ఉద్దేశంతో నేను నా మిత్రులు జనసేనలో ఉన్న గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్న జిల్లా అధ్యక్షుడు రియాజ్తో కూడా విభేదించి ఆ రోజున నా మిత్రబృందం రియాజ్ టీంలో ఉన్న మిత్రబృందాన్ని కూడా విభేదించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీకి వచ్చినందువల్ల బలం, కూటమికి బలం అని గట్టిగా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసిన మాట మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అతను చేరి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరినప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటా ఉన్నారు. నేను చాలాసార్లు, కొన్ని 100 సార్లు హైదరాబాద్ వెళ్ళాను. 100 సార్లు మీరు హైదరాబాద్లో వీకెండ్స్లో ఉండండి, అందరు నాయకులు కూడా వీకెండ్స్లోనే ఉంటారు. మొదటి 4-5 రోజులు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి మనం తిరుగుదాము, ఒకరోజు పార్టీ ఆఫీసుకు పోదాము అని చెప్పాను. ఎన్నోసార్లు చెప్పాను, కొన్ని 100 సార్లు చెప్పడం జరిగింది. ఆయన పట్టించుకున్న పాపాన పోకపోగా నన్ను ఎగతాళిగా చూడటం, నేను లేనప్పుడు ఎగతాళిగా మాట్లాడటం జరిగింది. హైదరాబాద్లో తను విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోవటం రావటం తప్పితే ఏ రోజు కూడా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధి కృషికి కానీ, కూటమి కృషికి కానీ, కూటమి చేస్తున్న మంచి పనుల గురించి కానీ ఏ రోజు కూడా అతను ఒంగోలు కేంద్రంగా కానీ ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు. అది 2 సంవత్సరాల దాకా నడిచింది. గత 20 రోజుల నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు అంటే 6 జిల్లాలకి స్థానిక సంస్థల డీలిమిటేషన్ ప్రక్రియ కమిటీలో 3 సభ్యులను వేయటం జరిగింది. ఆ సభ్యుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ నాయకుడు ఒకరైతే, రెండవ వారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు, మూడవ అతను అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారు, అనంతపురం ఉడా చైర్మన్. వీళ్ళ ముగ్గురిని మొదటిగా తిరుపతిలో చిత్తూరు, కడప ఉమ్మడి జిల్లాలు పెట్టారు. తదనంతరం కర్నూలు, అనంతపురం పెట్టారు. ఆ తర్వాత 11వ తారీఖున ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల ఏర్పాటు తదనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం కొన్ని వారి నిజ స్వరూపాలు మళ్ళీ బయట పెట్టుకున్నారు. అవి
నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి చెప్తా ఉన్నాను, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు గుర్తించాలి. అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ వారు, డిప్యూటీ సీఎం గారైన జనసేన పార్టీలో పైసలిస్తే పదవులు, బాలినేని పెరట్లో కలుపు మొక్కలాగా కొంతమంది చేరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, మేయర్ పదవులు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్ష పదవులు ఇప్పిస్తామని వారి కొడుకు ఆధ్వర్యంలో ఒక టీముని 6 జిల్లాలే కాదు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఎవరైతే పైసలు ఇచ్చి పదవులు కోరుకుంటారో వారిని ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇది నేను తీవ్రంగా ఖండించాను. పత్రిక మొక్క మీ ద్వారా కూడా మరొకసారి నేను ఖండిస్తున్నాను కూడా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో సామాన్యుడిని అందలం ఎక్కిస్తాను, సామాన్యుడిని రాజకీయ నాయకుడిని చేస్తాను, లబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిని చట్టసభలో పంపిస్తానంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇదే విధంగా చేశారు, వైసీపీలో ఉన్నప్పుడు ఇదే విధంగా చేశారు. ఇన్ఛార్జీలు ఇప్పిస్తాము, ఎమ్మెల్యేలు ఇప్పిస్తాం, ఎమ్మెల్సీలు ఇప్పిస్తామని ఇప్పుడు కూడా తను పందా మార్చుకోకుండా జనసేన పార్టీని తాకట్టు పెడతానికి ప్రకాశం జిల్లాలో చాలామంది ఎన్ఆర్ఐలకి, పారిశ్రామికవేత్తలకి ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్షులు ఇప్పిస్తామని బేరసారాలు నడుపుతూ ఉన్నారు. వారి టీము, అతని దగ్గర ఎప్పుడు ఒక టీం ఉంటుంది, ఆ టీము ద్వారా కార్యక్రమాలు చేస్తుంటారు. అతను మనం నేరుగా అడిగినప్పుడు అవునా నాకేం తెలియదని సింపుల్గా అబద్ధం ఆడుతుంటాడు. అతనికి అలవాటే, కొడుకు మీద కూడా ఒట్లేస్తుంటాడు. అది చేసి తప్పులు చేసి కూడా కొడుకు మీద ఒట్లేసే గనుణ్ణి నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారినే చూశాను. ఇప్పుడు నా విషయానికి వచ్చేలకే మీ అందరికీ తెలుసు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో, వారి పుత్రరత్నం విషయంలో కూటమి నాయకులైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా సరే వారిని ప్రశ్నించినప్పుడు కానీ, వారిని వ్యతిరేకించినప్పుడు కానీ నేను ముందుండి వారిని ప్రొటెక్ట్ చేసిన మాట మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు నేను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని మీ అందరికి కూడా తెలుసు. నేను మొదటి నుంచి కూడా ఆశించాను, తను కూడా నిన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసే దానికి నేను ముందుంటాను అని చెప్పడం జరిగింది. మా ఇద్దరి మధ్య కమిట్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు గత 4 రోజుల నుంచి పరిణామాల్లో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవిని 25 లక్షలకి బేరం పెట్టారు, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని 50 లక్షలకు బేరం పెట్టారు, తిరుపతి కూడా బేరం జరుగుతుంది, అలాగే రాయలసీమ జిల్లాలో కూడా బేరసారాలు జరుగుతున్నాయి. ఇవి మేయర్లు ఇప్పిస్తామని కొంతమందికి ఈ రకమైన బేరసారాలు కొడుకు ఒక టీముని దించి, పొట్టేగాళ్ళని దించి అంగట్లో పదవులు అమ్మకానికని జరుగుతూ ఉన్నాయి. నేను మీ ద్వారా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున పత్రికా సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది. దానిలో భాగంగా ఈ రోజున మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ ఉన్నాను, ఒంగోలులో జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు చేయించారు. నాలాంటి వాళ్ళ చేత కోర్టులు వేయించాడు, పిటిషన్లు పెట్టించారు, ఉత్తరాలు కూడా రాయించాడు. ఒంగోలు ఎమ్మెల్యే మీద ఉత్తరంలో రాయించడంలో ప్రధాన భూమిక వాళ్ళే, అది అందరికీ తెలిసిందే. మేమైతే దాన్ని వ్యతిరేకించాం. ఇది మంచి పద్ధతి కాదు. కూటమిలో ఉంటూ మనం ఇటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేయకూడదు. చేసే వాళ్ళైనా మీరు మందలియాలని చెప్పడం జరిగింది. దాన్ని అతను పుత్రరత్నం పెడచవిన పెట్టి ఈ రకమైన ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతూ అతని నిజ స్వరూపాన్ని కాంగ్రెస్ వైసీపీలో చేసిన విధంగా జనసేన పార్టీలో కూడా చేస్తూ ఉన్నాడు. అది చాలా బాధాకరం. దాన్ని నేను తట్టుకోలేకే ఈరోజు నేను పత్రికా ముఖంగా మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అలాగే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండే
లింగంనేని రమేష్ అయితేమి, తాళ్ళూరు రాము అయితేమి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వీరి అన్నీ మోస్తూ నిన్న లింగంనేని రమేష్ గారు సీఎం గారిని కల్పించారు. లింగంనేని రమేష్ గారు సీఎం గారిని కలిసి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి ఒంగోలు నాదే, 2 నెలల్లో నేను మంత్రిని అవుతున్నానని అందరికీ చెప్పడం జరిగింది. 2 నెలల్లో మంత్రి ఎట్ట అవుతారు, ఒంగోలు ఆయన ఎట్ట అవుతారు అర్థం కావట్లేదు. కూటమిలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు. కూటమిలో ఇటువంటి రచ్చబెట్టి అతను హైదరాబాదు పొద్దున్నే వస్తాడు, సాయంత్రానికి వెళ్తారు. రచ్చబెట్టి చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. కూటమిలో బాలినేని లాంటి కంటకుడిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి దూరంగా పెట్టాలని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు, అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం. మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం. మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం. మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఒంగోలు.